బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వాయుగుండం మొదట నెమ్మదిగా కదిలినప్పటికీ నిన్న సాయంత్రం నుంచి వేగం పుంజుకుని ఇవేళ ఉదయం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద ఈ వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వాయుగుండం తీరం దాటినప్పటికీ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈవేళ సాయంత్రం వరకు తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీంతో సముద్ర తీర ప్రాంతంలో అలల తాకిడి విపరీతంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం కొద్దిసేపటి క్రితం ఒరిస్సా కోస్తా తీరం సమీపంలో ఉన్నటువంటి గోపాల్పూర్ వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తీరాన్ని తాకిన తరువాత దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పి ముఖ్యంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు, ఒక్కో సందర్భంలో 50 నుంచి 60 కిలోమీటర్ల బలమైనటువంటి ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పి, అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మరో 48 గంటల పాటు అంటే ఈ రోజు రేపు బుధవారం వరకు కూడా దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ వాయుగుండం కారణంగా ఇప్పటికే రహదారులు దాదాపు 1100 కిలోమీటర్ల మేర ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు తెలంగాణను పలు చోట్ల రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. మరోవైపు వేలాది హెక్టార్లో వరి పంటకు సంబంధించి ముఖ్యంగా నారుమళ్ళన్నీ కూడా తడిసిపోయి పంట పొలాలన్నీ కూడా వరద ముంపుకు గురయ్యి అన్నదాతలు చాలా తీవ్ర ఇబ్బంది పడిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే నదులన్నీ కూడా పొంగి ప్రవేశించిన పరిస్థితి. ఏదైతే మనం కృష్ణా బ్యారేజ్ చూసుకోవచ్చు, అదేవిధంగా గోదావరి కానీ తుంగభద్ర కానీ భారీగా వరద నీరు ఇంట్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకో పక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం, ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి మారేడుమిల్లి ప్రాంతంలో ఒక యువకుడు కూడా గల్లంతైన పరిస్థితి నెలకొంది. ఇంకో పక్క ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో కొండచర్యలు విరిగిపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇంకో పక్క విశాఖ జిల్లాకు సంబంధించి, అలాగే ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి ప్రధానమైన వంతెనలు ఏవైతే ఉన్నాయో, అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలో ఉన్నటువంటి విజయరామరాజు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి కూడా పూర్తిగా వరద ముంపుకు గురి కావడం, మరోవైపు విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో ప్రజలు రాకపోకలకు ముఖ్యంగా వాహన చోదకులకు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే ఈ వాయుగుండం తీరాన్ని దాటిందో దీని ప్రభావం మరో 24 అవర్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమేణా ఇది అల్పపీడనంగా మారి అక్కడి నుంచి కూడాను పూర్తిగా ఇది డ్రై అయిపోయిన పరిస్థితుల్లో దీని ఎఫెక్ట్ తగ్గుముఖం పడుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను 48 అవర్స్ మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ తుఫాను కారణంగా ఏదైతే ఈ వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో ఇది తుఫాను కాకుండా వాయుగుండంగానే తీరాన్ని తాకడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యి ముఖ్యమంత్రి కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్లతోనూ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్ర మంత్రి అయినటువంటి హోంశాఖ మంత్రి వెంగళపూడి అంతా కూడా 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు సూచనలు చేయడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ కూడా కలగలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా రోడ్లు బాగా వరకు డ్యామేజ్ అయ్యే, మరోవైపు పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. పత్తి కావచ్చు, మరోవైపు వైరుకు ఏదైతే వరి పంటకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా తీవ్ర నష్టం అయితే వాటిన పరిస్థితి. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని చెప్పి రైతులందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొని జ్యోతి. మొత్తం మీద మరో 48 అవర్స్ అయితే మాత్రం దీని ఎఫెక్ట్ 2 తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.